ఇవాళైతే మనం టేస్టీగా స్పైసీగా క్రిస్పీ చికెన్ పకోడా అయితే చేసుకుందాం. వచ్చేయండి, ఎంతో బాగుంటాయి. దీనికోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. దీనిలో పసుపు, ఉప్పు, కారం, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇందులో 1.5 స్పూను బియ్యం పిండి, 1.5 స్పూను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఎగ్ కూడా వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇలా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా చికెన్ పీస్లు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సిమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ పెంచుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా చికెన్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా చికెన్ మీద వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అన్నిటితో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మనకి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మనం చికెన్ పకోడీ వేసుకున్న తర్వాత ప్యాన్లో కారం, ఉప్పు కలుపుకున్నాం కదా, అదంతా ఇలా మిగిలిపోతుంది కదా. ఇందులో నేనైతే ఒక ఎగ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ యాడ్ చేసుకొని ఇదంతా ఈ విధంగా అయితే ఎగ్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద ఆయిల్ వేడి చేసుకొని దీన్ని ఆమ్లెట్లా అయితే వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకుంటే మనకి స్పైసీ మసాలా ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. దీన్ని ఈ విధంగా అయితే పీసుల్లా కట్ చేసుకొని తినవచ్చు. చక్కగా చాలా కారంగా స్పైసీగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.